ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు సార్, అందుకని నన్ను బయట దొబ్బేసినారు సార్. బయట దొబ్బేసి వాళ్ళ వదిన ఎదిగిన ఎట్లా జిక్కి అట్లా గలీజ్ మాటలన్నీ మాట్లాడుతుంది సార్. వాళ్ళ అమ్మ కూడా అంతే సార్, హరి కూడా అంతే సార్. ఈ ఇంట్లోకి రానియద్దు, నన్ను మాట్లాడొద్దు అని ఎట్లా చెప్తే అట్లా అన్ని మాట్లాడుతున్నాడు సార్. ఒక ఆడపాప జీవితం నాశనం చేసేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు సార్. పెళ్లి జూన్ 10 అయింది సార్. ఇప్పటి వరకు ఇంట్లోకి పిలుచుకోలేదు సార్. అది పోలీసు వాళ్ళు చెప్పిన దానికి నిన్ను పిలుచుకున్నారు సార్ వాళ్ళ ఇంట్లోకి. పెళ్లి కూడా సాయిబాబా గుడిలో జరిగింది సార్, సోమందేపల్లి. ఇంకా ఇప్పుడు చెప్పిన దానికి సార్ ఇప్పుడు బీగాలు తెరిచి వాళ్ళ ఇంట్లోకి వచ్చినారు సార్. ఎప్పుడు చెప్పినా ఏందో ఒకటి చెప్పి తప్పించుకుంటా అంటారు సార్ వాళ్ళు. అవును సార్, ఎప్పుడు ఏందో ఒకటి చెప్పి అన్ని నెలలో ఉంది ఇన్ని నెలలో ఉంది వద్దు ఆషాఢము శ్రావణము అని ఏందో ఒకటి చెప్తా అంటారు సార్. ఎప్పుడు చెప్పి ఇంట్లోకే పిలుచుకోలేదు సార్. ఈ రోజు సార్ వాళ్ళు చెప్పిన దానికి ఈ రోజు పిలుచుకున్నారు సార్, అంతే సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అవును సార్. మరి ఎందుకు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి అందరికి ఇష్టం లేదు సార్, దానికి సార్. ఊరికే ప్రేమ పేరుతో నమ్మించి నన్ను మోసం చేసినారు సార్. ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటాను సార్, వీళ్ళ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాను సార్. ఏమో సార్ తెలియదు సార్, డ్యూటీకి ఎక్కడో వెళ్ళినాడు సార్. వాళ్ళు ఏం చెప్తారు, మాకు అవసరమే లేదు, నా కొడుకే గది చేసినది, ఎవరో చేసినది అంతా మేము మోసుకోవాలని చెప్తున్నారు సార్ వాళ్ళు. నీ కొడుకు అయిన దానికి మీ ఇంట్లో వచ్చినాను, లేదంటే ఇంటికి వస్తాను అని చెప్పినాను సార్ నేను. ఏం కాదు సార్, నన్ను చెడిపి ఆడపాప జీవితం నాశనం చేస్తే ఎట్లా సార్? అందుకని సార్ నేను వీళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను. డిఎన్ఏ టెస్ట్ అయినా చేయించాను సార్, అప్పుడు వీళ్ళ కొడుకు కాకుంటే వీళ్ళ ఇంట్లోకి నా ఎడమ కాలు కూడా పెట్టింది సార్. పెద్ద మనుషులు ముగ్గురు వచ్చినారు, అడిగినారు, మేము వద్దా నేను మేము వీడియో చేస్తాను మేడమ్మా, మేము వీడియో చేయము.